బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. చాలా కాలం తర్వాత కేసీఆర్ ప్రత్యక్షంగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతుండటంతో ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ సాగునీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు రెండో విడత ఉద్యమ శంఖారావం ప్రకటించే అవకాశం. దీనికి కేసీఆర్ ఒక పక్క యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధాన ఎజెండా తెలంగాణ సాగునీటి హక్కులపై జరగనుంది. సాగునీటి హక్కులపై మరో బలసాధన ఉద్యమం చేసే ఛాన్స్ ఉంది. కృష్ణానది జలాలపై కేవలం 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడమే అని కేసీఆర్ ఆరోపిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించబోతున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలు, మరోవైపు కేంద్రంలోని బీజేపీ విధానాలు నిరసిస్తూ చలో ఢిల్లీ లేదా రాష్ట్ర స్థాయి నిరసనలపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కేసీఆర్ స్వయంగా ప్రజల్లోకి వచ్చి బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తదుపరి జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయబోతున్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై న్యాయ పోరాటం ఎలా ముందుకు తీసుకెళ్లాలో దిశానిర్దేశం చేస్తారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న అతిపెద్ద రాజకీయ సమీక్ష ఇదే కావడంతో ఈ భేటీ తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది అంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ డైరెక్షన్ ఏంటి? గులాబీ దళం మళ్లీ గర్జించబోతుందా? వేచి చూడాల్సిందే.